హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల నాకెంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది, అలాగే సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. అయితే ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకైతే ఈరోజు టెక్ మహీంద్రా నుంచి మంచి వేకెన్సీ అనేది రావడం జరిగింది. సో హైరింగ్ ఫర్ కస్టమర్ సపోర్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. టెక్ మహీంద్రా అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో 0 to 1 year అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీకు ఈ యొక్క జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకైతే కస్టమర్ సపోర్ట్గా తీయడం అనేది జరుగుతుంది. సో కస్టమర్ కేర్ సపోర్ట్గా, అలాగే మీకు 50,000 నుంచి 1.5 lakhs per annum అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకైతే 13,000 వరకు కూడా మీకు హ్యాండ్కి అనేది రావడం జరుగుతుంది. 13 అనమాట, 13K. ఓకే, రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరు పూర్తిగా ఇంటి దగ్గర నుంచి వర్క్ అనేది చేయవచ్చు. ఇదైతే హైరింగ్ ఆఫీసర్ లొకేటెడ్ ఇన్ చెన్నై అనేసి ఇవ్వడం జరిగింది. సో చెన్నై నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. మనకి పోస్టెడ్ వచ్చేసరికి మీకైతే 3 days ago అనేసి ఇవ్వడం జరిగింది. 3 రోజుల క్రిందటే ఈ పోస్ట్ అనేది తీయడం జరిగింది అనమాట. ఓపెనింగ్స్ వచ్చేసరికి మనకి టోటల్గా 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే మనకి అప్లికెంట్స్ వచ్చేసరికి 1116 అప్లికెంట్స్ అయితే వాళ్ళకి వెళ్ళడం జరిగాయి ఇప్పటి వరకు. ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి మనం అనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఎండ్ వరకు చూసి మీరు అప్లై చేసుకోండి. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే మనకి గ్రీటింగ్స్ ఫ్రమ్ టెక్ మహీంద్రా అనేసి ఇవ్వడం జరిగింది. టెక్ మహీంద్రా నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది అనమాట. క్యాండిడేట్స్ హూ హ్యావ్ ద బిలో సిస్టమ్ కాన్ఫిగరేషన్ క్యాన్ యూ జాయిన్ దిస్ ప్రోగ్రామ్ యూజింగ్ బిలో లింక్ అండ్ వెయిట్ ఫర్ యువర్ టర్న్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే ఈ యొక్క సిస్టంలో జాయిన్ అవ్వాలంటే సో బిలో సిస్టమ్ కాన్ఫిగరేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీనికి వెయిట్ చేయకుండా మీరు వెంటనే జాయిన్ అవ్వే విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది మనకి. ఇక్కడైతే బిలో పాయింట్స్ అని చెప్పారు కదా, నోట్ అనేది మీరు గుర్తుంచుకోవాలి. సో మీకైతే గవర్నమెంట్ ల్యాప్టాప్ నాట్ ఎలిజిబుల్. గవర్నమెంట్ ఏ ల్యాప్టాప్ అయితే ఇస్తుందో అటువంటి ల్యాప్టాప్ అనేది ఎలిజిబుల్ చేయరు వీళ్ళు మీ దగ్గర ఉంటే. మొబైల్ ఇంటర్నెట్ నాట్ ఎలిజిబుల్. సో మొబైల్ ఇంటర్నెట్ కూడా మీకు సరిపడదు అనమాట. అంటే మనం డైలీ వేసుకున్న నెట్ ఏదైతే ఉంటుందో అదనమాట. 1.5 GB అనేది సరిపోదు అనమాట. వితౌట్ సిస్టమ్ అండ్ ఫైబర్ ఇంటర్నెట్ డోంట్ జాయిన్ ద ఇంటర్వ్యూ అండ్ వేస్ట్ టైం. సో వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. మీకైతే ఇంటర్నెట్ అంటే ఫైబర్ ఇంటర్నెట్ అండ్ సిస్టమ్ లేకుండా మీరైతే జాయిన్ అవ్వద్దు అనేసి వీళ్ళైతే క్లియర్గా మనకి మెన్షన్ చేయడం అనేది జరిగింది. అబోవ్ ఏజ్ 30 ఏజ్ ప్లీజ్ డోంట్ అప్లై. సో మీకు 30 ఏజ్ దాటిన కూడా ఎవ్వరు కూడా అప్లై చేయొద్దు అనమాట. రీడ్ దిస్ మెసేజ్ ప్రాపర్లీ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ల్యాప్టాప్ అయితే మీకు ఉంటే ఎలిజిబుల్ కారు. సెకండ్ వన్ వచ్చేసరికి మొబైల్ ఇంటర్నెట్తో అయితే మీరు ఈ వర్క్ అనేది చేయలేరు. థర్డ్ వన్ వచ్చేసరికి సిస్టమ్ లేకుండా అలాగే మీకు ఫైబర్ నెట్ ఇంటర్నెట్ లేకుండా మీరైతే ఈ వర్క్ అనేది చేయలేరు అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. 30+ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అప్లై చేయొద్దని వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది ప్రతి ఒక్కరికి. ఓకేనా. ల్యాప్టాప్ మీకు ఎటువంటి ల్యాప్టాప్ ఉండాలంటే గవర్నమెంట్ది కాకుండా మన ఓన్ ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది అనమాట. ల్యాప్టాప్ షుడ్ హ్యావ్ i3, i5, i7 ప్రాసెసర్, 8 GB ర్యామ్ అండ్ విండోస్ 10 OS. ఓకే, ల్యాప్టాప్ అయితే మీకు i3 కానీ i5 కానీ i7 కానీ ప్రాసెసర్ ఉన్నది తీసుకోవాలి. 8 GB ర్యామ్ ఉండేటట్టుగా చూసుకోవాలి అండ్ విండోస్ 10 OS ఉండేటట్టుగా కూడా చూసుకోవాలన్నమాట.
ఫైబర్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది మీకు ఖచ్చితంగా అవసరం అన్నమాట. నెట్ స్పీడ్ వచ్చేసరికి మీకు మినిమం 30 Mbps ఆర్ అబోవ్ అనేసి ఇవ్వడం జరిగింది. మీకైతే నెట్ స్పీడ్ అనేది 30 Mbps అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. అటువంటప్పుడు వీళ్ళైతే రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది మీకు ఫైబర్ ఇంటర్నెట్. ఓకేనా. నెక్స్ట్ క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ ఆల్ దీస్ డ్యూరింగ్ ఇంటర్వ్యూ స్కిల్స్ అనేసి ఇవ్వడం జరిగింది. మీకు ఇంటర్వ్యూ స్కిల్స్ అనేవి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. నేచర్ ఆఫ్ జాబ్, డొమెస్టిక్ BPO, వాయిస్ ఇన్బౌండ్, కాంట్రాక్టల్ రోల్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇదైతే డొమెస్టిక్ BPO వాయిస్ ప్రాసెస్గా మీరైతే ఇన్బౌండ్ కాల్స్ చేసే విధంగా చేయాలి ఈ యొక్క జాబ్. ఇక్కడైతే షిఫ్ట్ వచ్చేసరికి రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి అండ్ వీక్ ఆఫ్ కూడా ఉంటుందన్నమాట. రొటేషనల్ షిఫ్ట్స్ అంటే ఇక్కడ ABC షిఫ్ట్స్ అనేసి అర్థం. ఓకేనా. వర్కింగ్ డేస్ వచ్చేసరికి మీకు 6 days ఏ వీక్ అనేసి ఉంది. సో మీకైతే వర్క్ వచ్చేసరికి 6 రోజులు వర్క్ ఉంటుంది, 1 రోజు సెలవు ఉంటుంది అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. వర్కింగ్ అవర్స్ కూడా వచ్చేసరికి మనకి 9 hours టు లాగిన్ అనేది ఉండాలన్నమాట. మీకైతే ఈ యొక్క జాబ్లో మినిమం 9 hours లాగిన్ అనేది ఉండాలి. 8 hours ప్రొడక్టివిటీగా ఉండాలి. అంటే 1 hour బ్రేక్ ఉంటుంది, 8 hours డ్యూటీ అనేది ఉంటుందనేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి తమిళ్ ఖచ్చితంగా రావాలండి మీకు. ఓకేనా. క్వాలిఫికేషన్ వచ్చేసరికి +12 లేదా ఎనీ డిగ్రీ, అంటే ఇంటర్ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు, లేదా డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసరికి అప్ టు 30 అనమాట. సో 30 దాటిన వారు ఎప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు. 30 లోపు ఉన్నవారు మాత్రం ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఫ్రెషర్ శాలరీ అయితే 11,000 అనేది ఉంటుంది. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి శాలరీ వచ్చేసరికి 13,000 అనేది ఉంటుంది. డాక్యుమెంట్స్ అనేది మ్యాండేటరీ అనేసి ఇవ్వడం జరిగింది. ఆఫర్ లెటర్ ఇస్తారు, అలాగే రిలవింగ్, అలాగే ప్లే షిప్స్ అనేవి కూడా మీకు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇంట్రెస్టెడ్ క్యాన్ జాయిన్ దిస్ లింక్ ఫర్ ఇంటర్వ్యూ ఫ్రమ్ మండే టు ఫ్రైడే, అంటే ఎవ్రీ మండే టు ఫ్రైడే వరకు ఉంటుంది అనమాట. సో 10 AM నుంచి 4:30 PM వరకు కూడా మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ 5 రోజుల్లో. లింక్ వచ్చేసరికి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ జూమ్ కాల్ మీటింగ్ అటెండ్ అవ్వచ్చు అనమాట. ఓకేనా. సో ఇదైతే రోల్ వచ్చేసరికి వాయిస్ బ్లెండెడ్ అదర్, ఇండస్ట్రీ టైప్ వచ్చేసరికి IT సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్, డిపార్ట్మెంట్ వచ్చేసరికి కస్టమర్ సక్సెస్ సర్వీసెస్ అండ్ ఆపరేషన్స్, ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసరికి ఫుల్ టైం పర్మనెంట్ అనమాట. సో కేటగిరీ వచ్చేసరికి వాయిస్ బ్లెండెడ్. సో ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్, అంటే ఇంటర్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడైతే కీ స్కిల్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు ప్రతిదీ అవసరం అనమాట. BPO, కస్టమర్ సపోర్టు, ఇన్బౌండ్ ప్రాసెస్, కస్టమర్ సర్వీస్, CSR, అలాగే సాల్వింగ్ క్వరీస్, ఇన్బౌండ్ కాల్స్, కాలింగ్, వాయిస్ ప్రాసెస్, ఇన్బౌండ్ వాయిస్ సపోర్ట్, CSE, అలాగే BPO వాయిస్, డొమెస్టిక్ వాయిస్, డొమెస్టిక్, అలాగే కస్టమర్ కేర్, డొమెస్టిక్ BPO, డొమెస్టిక్ కాలింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్, వాయిస్, కస్టమర్ హ్యాండ్లింగ్, అలాగే డొమెస్టిక్ ప్రాసెస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీ యొక్క మీకు ఉండవలసిన స్కిల్స్ అనమాట. అలాగే ఇక్కడ లింక్ అనేసి ఉంది కదా, సో ఆ యొక్క లింక్ అయితే నేను కిందన డిస్క్రిప్షన్లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంది. సో మీరు ఆ యొక్క లింక్కి డైరెక్ట్గా మండే జాయిన్ అయిపోవచ్చు అనమాట. ఓకేనా. సో మండే జాయిన్ అయిపోతే ఈజీగా ఉంటుందన్నమాట మీకు. ఓకేనా. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు, అంటే డైరెక్ట్గా ఇంటర్వ్యూకే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇప్పటి వరకు వీడియోను వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.